ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక ఆలోచన వస్తుంది. తన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది, ఆ ప్రజలు రాజ్య భవిష్యత్తు కోసం, రాజ్య ప్రగతి కోసం ఏమన్నా ప్రయత్నిస్తున్నారా అని తెలుసుకోవాలని ఒక కోరిక పుడుతుంది. పుట్టగానే రాజు ఏం చేస్తాడంటే దీన్ని ఎలాగైనా పరీక్షించాలనుకుంటాడనమాట. పరీక్షించాలనుకొని తన రాజ్యం చివరిలో ఒక రోడ్డు మీదకి వెళ్ళి ఆ రోడ్డు మీద ఒక పెద్ద బండరాయి వేస్తాడు. బండరాయి వేసి ఆ బండరాయిని ఎవరైనా తీస్తారా లేదా, రోడ్డుకు అడ్డంగా ఉంది కదా, పరీక్షించాలని దూరంగా ఒక చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉంటాడు అనమాట. చూస్తూ ఉంటే అక్కడి నుంచి కొంతమంది ధనవంతులు వెళ్తూ ఉంటారు, ఆ రాయిని చూస్తారు, పెద్ద పట్టించుకోరు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొంతమంది వ్యాపారులు వెళ్తూ ఉంటారు. వ్యాపారులు వెళ్ళినప్పుడు చూస్తారు, రోడ్డు మీద పెద్ద బండరాయిని చూస్తారు. చూసి రాజుని తిడతారు. ఏం రాజు అసలైనా రోడ్ల మీద ఇట్లా రాళ్ళు పడేసినా కానీ అసలు ఎవరు తీసేవాళ్ళే లేరు, పరిపాలన సరిగా లేదని రాజుని తిడుతూ ఉంటారు. ఈ చివరగా ఒక రైతు వస్తుంటాడు అనమాట. రైతు తన బండిలో కూరగాయల వెజిటేబుల్ లోడ్ వేసుకొని వస్తూ ఉంటే ఆ బండరాయిని చూస్తాడు. నిజానికి ఆ రైతు బండరాయి పక్క నుంచి వెళ్ళిపోవచ్చు, పక్కనంత ప్లేస్ ఉంటుంది వెళ్ళడానికి. కానీ ఆ రైతు ఏం చేస్తాడంటే దగ్గరకు వచ్చి ఆ రాయిని కదిలించే ప్రయత్నం చేస్తాడు. కానీ చాలా పెద్దగా ఉంటుంది రాయి. అయినా సరే కష్టపడి ఆ రాయిని కదిలించి రోడ్డు పక్కకు పడేస్తాడు. పడేయగానే ఆ రాయి కింద పెద్ద బండాగారం ఉంటుంది. అంటే ఒక ధనము, బంగారము, వజ్ర వైడూర్యాలతో కూడిన ఒక పెద్ద బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్లో ఒక చిన్న లెటర్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఒక లేఖ. దాంట్లో ఏమని ఉంటుందంటే ఎవరైతే ఈ బండరాయిని తీసి పక్కన పడేస్తారో వారికి ఈ ధనము, ఇది సంపద అంతా కూడా బహుమతిగా ఇవ్వబడుతుంది అని చెప్పి లేఖ రాసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మీరు ఒక ప్రగతికి, ఒక మంచికి ప్రయత్నిస్తారో, మంచి పని చేయడానికి ప్రయత్నిస్తారో అక్కడ ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీకు సంపద ఖచ్చితంగా వస్తుంది. సో రాజు అక్కడ ధనం పెట్టొచ్చారు, బట్ ఏదో రకంగా ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఎప్పుడైనా ఒక మంచి పని చేయడానికి ప్రయత్నించండి. ఆ మంచి పని తర్వాత ఖచ్చితంగా మీకు ఇమీడియట్గా రావచ్చు, కొంతకాలం తర్వాత రావచ్చు, కానీ ఖచ్చితంగా మీకు మాత్రం ఒక మంచి జరుగుతుంది అనేది ఈ స్టోరీ యొక్క సారాంశం.